కమిటీ 2 లేదా అంతకంటే ఎక్కువ కమిటీలో ఉంటే అవి జోడు పదవులు అనేటువంటివి. అలా ఉండడానికి అంటే ఉండే అవకాశం ఇవ్వమని ఈ బిల్లు తీసుకొచ్చారు. కానీ దాన్ని వీటో చేశాడు ఎవరు? ఏపీజే అబ్దుల్ కలాం. ఇలా హిందూ కోడ్ బిల్లు మీద వీటో ఇష్యూ చేసింది ఎవరు? రాజేంద్ర ప్రసాద్. లేబర్ బిల్లు పైన వీటో ఇష్యూ చేసింది ఎవరు? వివి గిరి. దళిత క్రిస్టియన్ రిజర్వేషన్ బిల్లు పైన వీటో చేసినటువంటి రాష్ట్రపతి ఎవరు? శంకర్ దయాళ్ శర్మ. జోడు పదవుల బిల్లుల్ని వీటో చేసినటువంటి వ్యక్తి ఎవరు? ఏపీజే అబ్దుల్ కలాం. అదేవిధంగా నిన్న చెప్పినటువంటి కేఆర్ నారాయణన్ వీటో చేసినటువంటి 2 అంశాలు ఉన్నాయి కదండి. ఏంటివేంటివి అవి? కళ్యాణ్ సింగ్ ప్రభుత్వాన్ని, యూపీలో కళ్యాణ్ సింగ్ ప్రభుత్వం, బీహార్లో రబ్రీదేవి ప్రభుత్వం. యూపీలో కళ్యాణ్ సింగ్ ప్రభుత్వం, బీహార్లో రబ్రీదేవి ప్రభుత్వం. ఈ 2 ప్రభుత్వం, కళ్యాణ్ సింగ్ ప్రభుత్వాన్ని ఏమో 1997, రబ్రీదేవి ప్రభుత్వం ఏమో 1999. యూపీలో కళ్యాణ్ సింగ్ ప్రభుత్వాన్ని ఏమో 1997, అదేవిధంగా బీహార్లో రబ్రీదేవి ప్రభుత్వాన్ని ఏమో 1999. ఈ రెండు సలహాల్లో వీటో చేశాడు ఎవరు? కేఆర్ నారాయణన్ అనేటువంటి వ్యక్తి. దీనితోటి ఏంటండి అది పాకెట్ వీటో. అక్కడే చెప్పేశాను కదా. సరే ఇక్కడైనా రాసుకోండి. పోస్టల్ బిల్లు జ్ఞాని జైల్ సింగ్. అక్కడ చెప్పలేదు అని ఇక్కడ ఇవన్నీ చెప్పాను. ఓకేనా? రాసుకో. అన్నీ ఒకే చోట ఉండాలి అనుకుంటే రాసుకోండి. జ్ఞాని జైల్ సింగ్. ఓకేనా? ఇది దేనికి సంబంధించింది అంటే ప్రెసిడెంట్ మ్యాక్సిమం ఎంత కావాలో అంతకంటే ఎక్కువే చెప్పాం. అంతే ఎంత అవసరమో అంత వచ్చేసింది. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ పెట్టుకుందాం. సైడ్ హెడ్డింగ్ కాదు, మెయిన్ హెడ్డింగ్ పెట్టుకోండి. వైస్ ప్రెసిడెంట్, ఉపరాష్ట్రపతి. నెక్స్ట్ హెడ్డింగ్ అండి ఉపరాష్ట్రపతి. వైస్ ప్రెసిడెంట్ పెద్ద చాప్టర్ ఏమీ కాదు, చాలా చిన్న చాప్టర్. వైస్ ప్రెసిడెంట్ మనకు ఉండేటువంటి వాటిల్లో ఇంకొక పెద్ద చాప్టర్ పార్లమెంటే. ఇంకా మిగతావన్నీ చిన్నవే. ఇంకొక పెద్ద చాప్టర్ పార్లమెంట్. వైస్ ప్రెసిడెంట్, ప్రధానమంత్రి, మంత్రిమండలి ఇవన్నీ చిన్న చిన్నవి. కేంద్ర రాష్ట్ర సంబంధాలు చిన్న చిన్నవి. ఒక సెషన్ సరిపోతుంది. అంటే ఒక పూట మార్నింగ్ సెషన్ అంతా కేంద్ర రాష్ట్ర సంబంధాలు అయిపోతాయి. అంటే టాపిక్లు అయితే ఎక్కువే ఉంటాయి కానీ దానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ అయితే కొంచెమే ఉంటుంది. వైస్ ప్రెసిడెంట్ రండి, భారతదేశానికి సంబంధించి ఒక రాష్ట్రపతి ఉంటాడు అని 53వ ఆర్టికల్ ఎలాగైతే చెప్తుందో 53 నుంచి 62 వరకు ఉండేటువంటి ఆర్టికల్స్ ఎవరికి సంబంధించినవి? రాష్ట్రపతికి సంబంధించినవి. 53 నుంచి 62 వరకు రాష్ట్రపతికి సంబంధించినవైతే 63 నుంచి 71 వరకు ఉండేటువంటి ఆర్టికల్స్ 63 నుంచి 71 వరకు ఉండేటువంటి ఆర్టికల్స్ ఉపరాష్ట్రపతికి సంబంధించినవి, వైస్ ప్రెసిడెంట్కి సంబంధించినవి. 63 నుంచి 71 వరకు ఉండేటువంటి ఆర్టికల్స్ ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటివి. భారతదేశానికి సంబంధించినటువంటి ఉపరాష్ట్రపతి అనేటువంటి పదవిని అమెరికా దేశం నుంచి అడాప్ట్ చేసుకోవడం జరిగింది. భారతదేశానికి సంబంధించి ఉపరాష్ట్రపతి అనేటువంటి పదవి ఎవరిలాగా పనిచేస్తుంది అంటే అమెరికా ఉపాధ్యక్షుడిలాగా పనిచేస్తుంది. భారతదేశ ఉపరాష్ట్రపతి ఎలా పనిచేస్తుంది? అమెరికా ఉపాధ్యక్షుడిలాగా. భారతదేశంలో రాష్ట్రపతి ఆయన యొక్క భారతదేశంలో ఉపరాష్ట్రపతి యొక్క ప్రధానమైన డ్యూటీ ఏంటి? రాజ్యసభకు అధ్యక్షత వహించడం. ఇలా భారతదేశంలో ఎగువ సభ అంటే రాజ్యసభ కదా. భారతదేశంలో ఎగువ సభ అప్పర్ హౌస్ అంటే ఏంటి? రాజ్యసభ. లోయర్ హౌస్ అంటే ఏంటి? లోక్సభ.
మరి ఎగువ సభకు అధ్యక్షత వహించడం, రాజ్యసభకు అధ్యక్షత వహించడం, అమెరికాలో ఉపాధ్యక్షుడు అనేటువంటి వ్యక్తి, అక్కడ ఉన్న ఎగువ సభ ఉంది. అమెరికాలో కూడా 2 సభలు ఉంటాయి. అమెరికాలో 2 సభలు ఉంటాయి. ఏంటివి? సెనేట్ అనేటువంటిది, కౌన్సిల్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అనేటువంటిది, కౌన్సిల్ ఆఫ్ అసెంబ్లీ లాంటిది. అది కౌన్సిల్ ఆఫ్ అసెంబ్లీ లాంటిది. ఇక్కడ 2 సభలలో సెనేట్ అనేటువంటి సభను ఏమని పిలుస్తాం? అప్పర్ హౌస్ అని పిలుస్తాం. అదేవిధంగా లెజిస్లేటివ్ అసెంబ్లీ లేకపోతే కౌన్సిల్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అనేటువంటిది ఇంకొక సభ ఉంటుంది. లేకపోతే దీనినే కౌన్సిల్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్. ఇదేమో లోయర్ సభ, లోయర్ హౌస్. ఎలాగైతే అమెరికాలో 2 సభలు ఉన్నాయో భారతదేశంలో కూడా 2 సభలు ఉన్నాయి, రాజ్యసభ, లోక్సభ. భారతదేశంలో ఉపరాష్ట్రపతి ఏ సభకు అధ్యక్షత వహిస్తున్నాడు? రాజ్యసభ. అదేవిధంగా అమెరికా ఉపాధ్యక్షుడు కూడా ఏ సభకు అధ్యక్షత వహిస్తాడు? ఏ సభకి? అప్పర్ హౌస్. అప్పర్ హౌస్ అంటే ఏ సభ? సెనేట్కి అధ్యక్షత వహిస్తాడు. అలా ఎగువ సభకి ఉపరాష్ట్రపతి అధ్యక్షత వహించడం ఏ దేశం నుంచి అడాప్ట్ చేసుకున్నాం? అమెరికా దేశం నుంచి అడాప్ట్ చేసుకున్నాం. అర్థమవుతుంది కదండి? ఉపరాష్ట్రపతి పదవిని ఏ దేశం నుంచి? అమెరికా. భారతదేశపు రాష్ట్రపతి యొక్క ఫంక్షన్స్ ఏ రాష్ట్రపతిని ఎవరిని పోలి ఉంటాయి? అమెరికా ఉపాధ్యక్షుడిని పోలి ఉంటాయి. అమెరికా ఉపాధ్యక్షుడు అక్కడ ఎగువ సభకి ఎలాగైతే అధ్యక్షత వహిస్తాడో, భారతదేశపు ఉపరాష్ట్రపతికి కూడా భారతదేశంలో ఉండేటువంటి ఎగువ సభకి అధ్యక్షత వహిస్తాడు. ఇక్కడ పెద్దగా కన్ఫ్యూజన్ ఏమీ లేదు. భారతదేశపు ఉపరాష్ట్రపతి ఎవరిలా పనిచేస్తాడు, ఆయన యొక్క ఫంక్షన్స్ ఏ ఉపాధ్యక్షుడిని పోలి ఉంటాయి? అమెరికా ఉపాధ్యక్షుడు పోలి ఉంటాయి. అంతే. ఒకటే క్వశ్చన్. భారతదేశంలో ఉపరాష్ట్రపతి వైస్ ప్రెసిడెంట్ అనేటువంటి పోస్టుని ఏ దేశం నుంచి అడాప్ట్ చేసుకున్నాం? అమెరికా. ఏ దేశం నుంచి అడాప్ట్ చేసుకున్నాం? అమెరికా. ఇప్పుడు భారతదేశంలో రాష్ట్రపతి అనేటువంటి వ్యక్తి, భారతదేశంలో రాష్ట్రపతి అనేటువంటి వ్యక్తి ఎవరిలా పనిచేస్తాడు? నేను రాష్ట్రపతి గురించి అడుగుతున్నాను. రాష్ట్రపతి ఆయన యొక్క వర్కింగ్ స్టైలు, ఆయన యొక్క ఫంక్షనింగ్ స్టైలు ఎవరిని పోలి ఉంటుంది? బ్రిటన్ రాజు లేకపోతే రాణిని పోలి ఉంటుంది. బ్రిటన్ రాజు లేకపోతే రాణిని పోలి ఉంటుంది. ఎందుకని? నామినల్ పవర్స్ ఈయనకుంటాయి. బ్రిటన్ రాణి లేకపోతే రాజు ఎలాగైతే నామినలో, భారతదేశ రాష్ట్రపతి కూడా నామినలే. కానీ అమెరికా అధ్యక్షుడు ఒరిజినల్ పవర్స్ ఉంటాయి ఆయనకి. అమెరికాలో అధ్యక్షుడికి ఏముంటాయి? ఒరిజినల్ పవర్స్. వాస్తవాధికారి ఎవరాడా? అధ్యక్షుడు అమెరికాలో. అందుకే భారత రాష్ట్రపతి అమెరికా అధ్యక్షుడిని పోలి ఉండడు. భారత రాష్ట్రపతి అధికారాలు ఎవరిని పోలి ఉంటాయి? బ్రిటన్ రాజు లేకపోతే రాణిని పోలి ఉంటాయి. ఓకేనా? భారత రాష్ట్రపతి యొక్క పవర్స్ ఎవరిని పోలి ఉంటాయంటే బ్రిటన్ రాజు లేకపోతే రాణి. భారత ఉపరాష్ట్రపతి యొక్క అధికారాలు ఎవరిని పోలి ఉంటాయి? అమెరికా ఉపాధ్యక్షుడిని పోలి ఉంటాయి. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎగ్జామ్లో జస్ట్ కాన్సెప్ట్లు గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఒరిజినల్ ఎవరు? భారతదేశంలో రాష్ట్రపతి ఒరిజినలా? కాదు. అదే భారతదేశంలో రాష్ట్రపతి ఎలాగైతే ఒరిజినల్ కాదో, బ్రిటన్లో కూడా అక్కడ రాణి లేకపోతే రాజు కూడా ఒరిజినల్ కాదు, డమ్మీలే వీళ్ళిద్దరు. అందుకని వీళ్ళిద్దరూ కూడా ఈక్వల్. అదేవిధంగా భారతదేశంలో రాజ్యసభ చైర్మన్, ఎగువ సభ చైర్మన్ ఎవరు? ఉపరాష్ట్రపతి. అదేవిధంగా అమెరికాలో ఎగువ సభ సెనేట్ చైర్మన్ ఎవరు? ఉపాధ్యక్షుడు. అంటే వీళ్ళిద్దరూ సేమ్ గా ఉన్నారు. భారతదేశ ఉపరాష్ట్రపతి యొక్క అధికారాలు, అమెరికా ఉపాధ్యక్షుడి యొక్క అధికారాలు సేమ్ గా ఉంటాయి. ఓకేనా? సరే, ఉపరాష్ట్రపతి పదవిని ఎక్కడి నుంచి తీసుకున్నాం? అమెరికా. ఉపరాష్ట్రపతి యొక్క అధికారాలు ఎవరిని పోలి ఉంటాయి? అమెరికా ఉపాధ్యక్షుడిని పోలి ఉంటాయి. భారత రాజ్యాంగంలో వైస్ ప్రెసిడెంట్ గురించి చెప్పేటువంటి ఆర్టికల్స్ ఏంటి? 63 నుంచి 71. 63 నుంచి 71 వరకు ఉండేటువంటి ఆర్టికల్స్ ఉపాధ్యక్షుడిని పోలి ఉంటాయి. సరే, ఈ ఆర్టికల్స్ ఏం చెప్తున్నాయి అనేటువంటిది ఒకసారి చూద్దాం. ఆర్టికల్స్ అనేటువంటిది ఒక్కొక్క ఆర్టికల్ ఏం చెప్తుంది అనేటువంటిది చూద్దాం.
ఆర్టికల్ 63 దగ్గర నుంచి వద్దాం. ఆర్టికల్ 63 ఏం చెప్పింది అంటే, ఇండియా హ్యాస్ వన్ వైస్ ప్రెసిడెంట్, భారతదేశానికి ఒక ఉపరాష్ట్రపతి ఉంటాడు అని చెప్పింది. ఇండియా హ్యాస్ వన్ వైస్ ప్రెసిడెంట్, భారతదేశానికి ఒక ఉపరాష్ట్రపతి ఉంటాడు అని చెప్పింది 63. నెక్స్ట్ 64 అనేటువంటి ఆర్టికల్, ఉపరాష్ట్రపతి రాజ్యసభకి ఎక్స్ అఫీషియో చైర్మన్ లాగా పనిచేస్తాడు. వైస్ ప్రెసిడెంట్ ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. రాజ్యసభకు ఎక్స్ అఫీషియో అంటే పదవి రీత్యా, ఎక్స్ అఫీషియో అంటే పదవి రీత్యా. అంటే అర్థం ఏంటి? ఎవరు ఆ పదవిలో ఉంటే వాళ్ళు రాజ్యసభకు చైర్మన్. అంటే ఉపరాష్ట్రపతి పదవిలో ఎవరుంటే వాళ్ళు రాజ్యసభకు, అది మళ్ళీ చట్టము ఏమి అవసరంలా, ఎవరు ఉపరాష్ట్రపతి పదవిలో ఉంటే వాళ్ళే రాజ్యసభకు అధ్యక్షత వహిస్తారు అంటుంది ఏ ఆర్టికల్ 64. ఎక్స్ అఫీషియో అంటే పదవి రీత్యా చైర్మన్ అని అర్థం. ఎవరైతే ఉపరాష్ట్రపతిగా ఉంటారో వాళ్ళు ఈ రాజ్యసభకు అధ్యక్షత వహించడం జరుగుతుంది. రాజ్యసభ సమావేశాలకు అధ్యక్షత వహించే వ్యక్తి ఉపరాష్ట్రపతి, చైర్మన్. రాజ్యసభ చైర్మన్ అంటే నథింగ్ బట్ ఉపరాష్ట్రపతి. రాజ్యసభ చైర్మన్ అంటే నథింగ్ బట్ ఉపరాష్ట్రపతి. నెక్స్ట్ 65 అనేటువంటి ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే, ఏదైనా కొన్ని సందర్భాలలో రాష్ట్రపతి పదవి ఖాళీ అయినప్పుడు, అంటే ఆయన చనిపోయినప్పుడు, రాష్ట్రపతి చనిపోయినప్పుడు, లేకపోతే రాష్ట్రపతిని తొలగించినప్పుడు, లేకపోతే రాష్ట్రపతి రిజైన్ చేసినప్పుడు అంటే రాష్ట్రపతి పదవి వేకెంట్ అయినప్పుడు, రాష్ట్రపతి పదవి ఖాళీ అయినప్పుడు ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేస్తాడు. ఉపరాష్ట్రపతి యాక్ట్ యాజ్ ఏ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ యాక్ట్ యాజ్ ఏ ప్రెసిడెంట్ అని చెప్తుంది ఈ ఆర్టికల్ 65. ఏదైనా సందర్భంలో రాష్ట్రపతి పదవి ఖాళీ అయితే, ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా పనిచేస్తాడు, తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేస్తాడు అంటుంది 65 అనేటువంటి ఆర్టికల్. ఒకసారి చూద్దాం. రాష్ట్రపతి పదవి ఖాళీ అయినప్పుడు ఎవరు రాష్ట్రపతిగా పనిచేస్తారు? ఉపరాష్ట్రపతి. ఒకవేళ ఉపరాష్ట్రపతి కూడా లేకపోతే ఎవరు తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేస్తారు? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఎవరండి? సుప్రీంకోర్టు ప్రధాన. ఎటువంటి సిచ్యువేషన్లు వచ్చాయా? మీకు చాలాసార్లు చెప్పాను. ఎప్పుడెప్పుడు వచ్చాయి? 1969వ సంవత్సరంలో అప్పటి రాష్ట్రపతి అయినటువంటి జాకీర్ హుస్సేన్ గారు చనిపోయినప్పుడు, జాకీర్ హుస్సేన్ అనేటువంటి వ్యక్తి చనిపోయినప్పుడు అప్పటి ఉపరాష్ట్రపతి అయినటువంటి వివి గిరి అనేటువంటి వ్యక్తి, అప్పటి వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి వివి గిరి అనేటువంటి వ్యక్తి ప్రెసిడెంట్ లాగా పనిచేశాడు, రాష్ట్రపతి లాగా పనిచేశాడు, తాత్కాలిక రాష్ట్రపతి లాగా పనిచేశాడు. అప్పటి ఉపరాష్ట్రపతి ఏం చేశాడు అంటే తాత్కాలిక రాష్ట్రపతి లాగా పనిచేశాడు. అదేవిధంగా మళ్ళీ 1977వ సంవత్సరంలో ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ అనేటువంటి వ్యక్తి చనిపోయినప్పుడు, ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ అనేటువంటి వ్యక్తి చనిపోయినప్పుడు బిడి జెట్టి, కర్ణాటక రాష్ట్రం అండి, బసవ దానప్ప జెట్టి అనేటువంటి వ్యక్తి తాత్కాలిక రాష్ట్రపతి లాగా పనిచేశాడు, యాక్టింగ్ ప్రెసిడెంట్ లాగా పనిచేశాడు. ఎవరు అంటే బిడి జెట్టి. ఇలా రాష్ట్రపతి పదవి ఏ కారణం చేతనైనా ఖాళీ అయితే ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి యొక్క పదవీ బాధ్యతలు నిర్వహిస్తాడు.
ఉపరాష్ట్రపతి కూడా లేకపోతే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాష్ట్రపతి యొక్క పదవీ బాధ్యతలు నిర్వహిస్తారు. అంటే 65 అనేటువంటిది ఏం చెప్తుంది? 65 ఏం చెప్తుంది? ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా కొన్నిసార్లు పనిచేస్తాడు. ఏ టైమ్స్ లో? రాష్ట్రపతి పదవి ఖాళీ అయినప్పుడు. ఖాళీ మీన్స్ ఎలా అవుతుంది? వేకెంట్ ఎప్పుడు అవుతుంది? రిజైన్ చేసినప్పుడు, రిమూవల్ తొలగించినప్పుడు, డెత్ కేసెస్ చనిపోయినప్పుడు, అటువంటి సమయాల్లో ఖాళీ అయినప్పుడు మ్యాక్సిమం ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి పదవి బాధ్యతలు ఎన్ని రోజులు మాత్రమే చేయగలడు? తాత్కాలిక రాష్ట్రపతిగా ఎన్ని రోజులు మాత్రమే ఉంటాడు? 6 నెలలు. 6 నెలల కంటే ముంచి తాత్కాలిక రాష్ట్రపతి అంటే ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేయచ్చా? తాత్కాలిక రాష్ట్రపతిగా 6 నెలలకు మించి ఎవరు చేయడానికి లేదు. 6 నెలల్లోపు ఏం చేయాలి? కొత్త రాష్ట్రపతిని ఎన్నుకోవాలి. 6 నెలలు. ఒకవేళ ఏదైనా కారణం చేత రాష్ట్రపతి పదవి ఖాళీ అయితే 6 నెలల్లోపు ఏం చేయాలి? కొత్త రాష్ట్రపతిని ఎన్నుకోవాలి. ఓకేనా? మరి ఈయన తాత్కాలిక రాష్ట్రపతిగా మ్యాక్సిమం ఎన్ని రోజులు ఉంటాడు? మ్యాక్సిమం 6. అంటే 6 నెలలు ఖచ్చితంగా ఉండాలని కాదు, మ్యాక్సిమం 6 నెలలు. ఈ లోపే ఎలక్షన్స్ పెట్టుకొని కొత్త రాష్ట్రపతిని ఎన్నుకుంటే ఆటోమేటిక్గా రాష్ట్రపతి పదవి బాధ్యతలో ఉంటాడా? ఉండడు. మరి ఈయన రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడు రాజ్యసభ సమావేశాలకు అధ్యక్షత వహించరాదు. రాష్ట్రపతిగా తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేస్తున్నాడు అనుకో, మరి తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేస్తున్నప్పుడు ఆయన ఏ డ్యూటీ చేయాలి? రాష్ట్రపతి లాగా డ్యూటీ చేయాలి. అంతేగాని రాజ్యసభ సమావేశాలకు అధ్యక్షత వహించరాదు. అర్థమవుతుందా నేను చెప్పింది? తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేస్తున్నప్పుడు, టెంపరరీ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నప్పుడు రాజ్యసభ సమావేశాలకు అధ్యక్షత వహించరాదు. మరి తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేస్తున్నప్పుడు రాజ్యసభ సమావేశాలకు అధ్యక్షత వహించటం లేదు కాబట్టి ఆయన యొక్క జీతభత్యాలన్నీ కూడా రాష్ట్రపతికి ఏవైతే ఉంటాయో అవే ఉంటాయి. మళ్ళీ చెప్తాను చూడండి. తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేస్తున్నప్పుడు రాష్ట్రపతికి ఏవైతే అలవెన్సెస్, ఏవైతే సాలరీస్ ఉంటాయో అలా మాత్రమే సాలరీస్ అనేటువంటివి తీసుకుంటాడు. అంతేగాని ఉపరాష్ట్రపతి జీతభత్యాలు రావు. రాష్ట్రపతిగా పనిచేస్తున్నాడు కదా, అందుకని తాత్కాలిక రాష్ట్రపతిగా ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేస్తున్నప్పుడు రాష్ట్రపతి హోదాలో వచ్చేటువంటి జీతభత్యాలు తీసుకుంటాడు. ఓకేనా? అర్థమవుతుందా నేను చెప్పింది? రాజ్యసభ సమావేశాలకు అధ్యక్షత వహిస్తాడా? లేదు. అదేవిధంగా ఉపరాష్ట్రపతి యొక్క అప్పుడు జీతం ఎవరితో ఈక్వల్గా ఉంటుంది? ఎవరి యొక్క జీతభత్యాలు తీసుకుంటాడు? రాష్ట్రపతి పదవిలో ఉన్నప్పుడు రాష్ట్రపతి యొక్క జీతభత్యాలు తీసుకుంటాడు. ఎందుకని? ఉపరాష్ట్రపతి పదవికి జీతం ఉందా? లేదు. ఉపరాష్ట్రపతి పదవికి జీతం ఉందా? లేదు. ఆయన జీతం అనేటువంటిది రాజ్యసభ చైర్మన్ హోదాలో తీసుకుంటాడు. ఉపరాష్ట్రపతి పదవికి జీతం లేదు, కానీ ఎవరికి జీతం ఉంది? రాజ్యసభ చైర్మన్కు జీతం ఉంది. రాజ్యసభ చైర్మన్కు జీతం ఉంది. ఉపరాష్ట్రపతి పదవికి జీతం లేదు, రాజ్యసభ చైర్మన్కు జీతం ఉంది. మరి డిఫాక్టోగా అంటే పదవిరీత్యా రాజ్యసభ చైర్మన్ ఎవరు? ఉపరాష్ట్రపతి. అందుకని రాజ్యసభ చైర్మన్ హోదాలో జీతం తీసుకుంటాడు, కానీ ఉపరాష్ట్రపతి హోదాలో జీతం తీసుకోడు. అర్థమవుతుంది కదండి? రాజ్యసభ చైర్మన్ హోదాలో జీతం తీసుకుంటాడు. ఉపరాష్ట్రపతి పదవికి జీతం ఉందా? లేదు. ఉపరాష్ట్రపతి పదవికి జీతం లేదు, కానీ ఉపరాష్ట్రపతికి రాజ్యసభ చైర్మన్ హోదాలో జీతం ఇస్తారు. ఎంత ఇస్తారు? 4 లక్షల రూపాయలు ఇస్తున్నారు. ప్రజెంట్ ఉపరాష్ట్రపతి అంటే రాజ్యసభ చైర్మన్ యొక్క జీతం ఎంత? 4. అంటే ఉపరాష్ట్రపతికి జీతం ఎంత? ఎగ్జామ్లో ఉపరాష్ట్రపతి పదవికి జీతం ఎంత అంటే ఏం చెప్పాలి? పదవికి లేదు, కానీ ఉపరాష్ట్రపతికి జీతం ఉంది. పదవికి లేదు, కానీ ఉపరాష్ట్రపతికి జీతం ఉంది. ఎంత? 4 లక్షలు. ఎందుకని ఆ జీతం ఏ క్యాడర్లో తీసుకుంటున్నాడు? రాజ్యసభ చైర్మన్ క్యాడర్లో తీసుకుంటున్నాడు. ఓకేనా? చిన్న క్లారిఫికేషన్. మీరు ఉపరాష్ట్రపతికి జీతం అనగానే 4 లక్షలు అంటే ఉపరాష్ట్రపతి పదవికి జీతం అనగానే 4 లక్షలు పెట్టకూడదు. ఉపరాష్ట్రపతికి జీతం ఉపరాష్ట్రపతిగా ఇవ్వట్లేదు,
రాజ్యసభకు చైర్మన్గా పనిచేస్తున్నాడు కాబట్టి ఇస్తున్నారు. రాజ్యసభ చైర్మన్ హోదాలో ఇస్తున్నారు. ఓకేనా? మరి ఒక ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేస్తున్నప్పుడు ఆయన రాష్ట్రపతి యొక్క జీతభత్యాలు తీసుకుంటాడు. రాజ్యసభ సమావేశాలకు అధ్యక్షత వహించడు. రాజ్యసభ సమావేశాలకు అధ్యక్షత వహించడు. మరి రాజ్యసభ సమావేశాలకు ఎవరు అధ్యక్షత వహిస్తారు? అప్పుడు డిప్యూటీ చైర్మన్ ఉంటాడు. దాంతోపాటు ప్రొటెం అంటే దాంతోపాటు ప్యానల్ చైర్మన్స్ అనేటువంటి వాళ్ళు ఉంటారు. ప్యానల్ చైర్మన్స్ని అధ్యక్షుడే, ఆ సభాధ్యక్షుడే నియమిస్తాడు. ప్యానల్ చైర్మన్లని సమావేశాలు స్టార్ట్ అయినప్పుడు ఆ ప్యానల్ అంటే ఆ సభాధ్యక్షుడు అనేటువంటి వ్యక్తి కొంతమంది అంటే ఎవరైనా ఆబ్సెంట్ అయినప్పుడు అందరూ రోజు అటెండ్ అవ్వాలని లేదు కదా. ఆబ్సెంట్ అయినప్పుడు ఆ సమావేశాలకు చైర్మన్లుగా పనిచేయమని చెప్పేసి కొంతమందిని ప్యానల్ చైర్మన్లుగా కూడా నియమిస్తాడు. అదే లోక్సభలో ప్యానల్ స్పీకర్లు ఉంటారు, రాజ్యసభలో ప్యానల్ చైర్మన్లు ఉంటారు. ఓకేనా? వీటన్నిటి గురించి పార్లమెంట్లో నేర్చుకుందాం. నేనేం చెప్తున్నాను అంటే ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేస్తాడు. మ్యాక్సిమం ఎన్ని రోజులు మాత్రమే పనిచేయాలి? 6 నెలల కంటే ఎక్కువ రోజులు పని చేయడానికి లేదు అని ఏ ఆర్టికల్ చెప్తుంది? 65 తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేస్తాడు అని చెప్పింది. నెక్స్ట్ 66 ఆర్టికల్. ఉపరాష్ట్రపతి ఎన్నిక పద్ధతి. ఎలక్షన్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ ఎలక్షన్ డైరెక్టా ఇండైరెక్టా? ప్రెసిడెంట్ ఎలక్షన్ ఎటువంటిది? ఇండైరెక్ట్, పరోక్షంగా. మనం ఎన్నుకోవట్లేదు కదా, మన చేత ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎన్నుకుంటున్నారు కాబట్టి అది ఏ ఎన్నిక? పరోక్షం. మరి వైస్ ప్రెసిడెంట్ మనం ఎన్నుకుంటున్నామా? లేదు, మన చేత ఎన్నిక కాబడినటువంటి రిప్రజెంటేటివ్ ఎన్నుకుంటున్నారు కాబట్టి ఇది ఏ ఎన్నిక? ఇండైరెక్ట్ ఎలక్షన్. ఇండైరెక్ట్ ఎలక్షన్. మళ్ళీ పరోక్ష ఎన్నిక ఓకే. వైస్ ప్రెసిడెంట్ యొక్క ఎలక్షన్ కూడా ఏమని పిలిచాం? ప్రపోర్షనేట్ మెథడ్, నైష్పత్తిక